పుట్టినోళ్ళందరూ చచ్చిపోతుందా? చచ్చిపోతుంది. మరి ఏసు ప్రభు నమ్ముకున్నాను ఏంటి? ఏసు ప్రభు నమ్ముకున్న చచ్చిపోతారా? అప్పుడు ఏసు ప్రభు నమ్ముకోవట్లేదు మనం. ఎందుకని? ఏసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, ఎందుకు వచ్చాడు? తన బిడ్డలు ఏం చేశాడు? ఆయన్ని మరణ భయం నుంచి తొలగించడానికి ఎబ్రాయిస్య పత్రిక 2:14 ఆ పిల్లలు రక్త మాంసం గలవారైన వారిని మరణ భయం నుండి తప్పించడానికి, అంటే తను మరణించి తిరిగి లేచి మన్ని కూడా ఆ విధంగానే లేపాలి అని చెప్పి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. దీన్ని ఏం చేశారంటే లేఖనాలు గ్రహించి ఏం చేశారు? లేఖనాలు గ్రహించి మరి జ్ఞానులు బయలుదేరాడు. జ్ఞానులు ఎవరంటే తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరాడు. గ్రీకు దేశం నుండి గాస్పర్, ఈజిప్ట్ నుండి బెల్తియార్, ఇండియా మన ఇండియా నుంచి కూడా బయలుదేరాడు. మెల్కియార్ అంటే మల్లికార్జునుడు అనే 3 జ్ఞానులు బయలుదేరాడు. ఎవరి కోసం బయలుదేరాడు? లోకరక్షకుడు పుట్టాడు. తూర్పున మేము ఆ నక్షత్రాన్ని చూసాము అని చెప్పి ఎక్కడికి వచ్చారంటే ఏ రోజు రాజు దగ్గరికి వచ్చారు. మత్తయి సువార్త యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వచ్చాడు. వీళ్ళంటే దేనికోసం వచ్చారు? వీళ్ళు నక్షత్రాన్ని చూసి అంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు అని వెతకడానికి వచ్చారు. ఇద్దరా వెతకడం అంతేగా? వెతకడానికి వచ్చాడు. పిల్లరా, వెతకడం అంటే ఎక్కువ మాట మనం అనుకునేదంటే అన్వేషణ అంటారు. అన్వేషించడం అంటే వెతకడమే. అన్వేషించిన జ్ఞానుడు. పిల్లరా చూడండి, మత్తయి సువార్త 7:7 రాయబడింది, వెతకుడి నీకు దొరకడు. వెతికితే దొరుకుతాడు. వెతుకు ప్రతివాడికి కూడా దొరుకుతాడు. ఈయన కులం ఆ కులం, ఈయన ఈ లేరుడు అనేవి లేదు. వెతుకు ప్రతివాడికి కూడా దొరుకుతుంది. అయితే పిల్లరా తర్వాత 2 సామెతలకు అర్థం 8:17 రాయబడింది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుక్కుంటారు. తర్వాత కీర్తనల గ్రంథము 14:2 రాయబడింది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి వివేకం కలిగి ఎత్తాలి. అదే వివేకం అంటే జ్ఞానం. ఏంటి? వెతికే జ్ఞానం ఉండాలి. చూడండి లోకాసు వార్త 15:8 ఒక మాట రాయబడింది, ఏ స్త్రీకైనా 10 వెండి నాణాలు ఉంటే అందులో ఒక నాణ్యం పోతే ఇల్లు మూసి దొరుకు వరకు జాగ్రత్తగా వెత్తదా? ఏనంట ఎవరైనా 10 రూపాయలు బొడ్లో దొరుకుంటారు. ₹1 వేదనుకో పోతే ఏం చేస్తారంటే పోతే పోతే అనుకో ఇల్లు ఊడ్చి జాగ్రత్తగా ఎక్కడ చూసావే అమ్మాయి అని ఎత్తుక్కుంటారే. రూపాయి పోతే ఎత్తుకుంటారే. దేవుడిని ఎత్తుకాలంటే ఏంటి? చూపించమంటారు. దేవుడు ఉన్నాడంటే దేవుణ్ణి చూపించాలంటే పెద్ద తంటే. నిద్రాణమైన నీటిలో ఎవరైనా ఉంటే, ఏది ఏమైనా అవ్యక్తగా ఈ లోకంలో దేవుడు ఉన్నాడని ఎవరైనా ఉంటే చూపించమంటారు. దేవుడు చూపించమని అడిగారు ఒక ఆయన. ఆయన ఎవరో తెలుసా మీకు? ఎవరో? వివేకానందుడు. ఏంటంటే దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు చూపిస్తారా అడిగాడు. అడిగితే ఆయనకి ఒక్క సమాధానం చెప్పాడు. ఆయన ఎవరంటే రామకృష్ణ పరమహంస. అవునంటే నేను చూశాను, నీకు చూపిస్తాను అన్నాడు ఆయన. చూసారా? కాబట్టి ఏంటంటే దేవుడు ఉన్నాడు, లేడంటే ఊరుకోడు. ఏంటంటే సంపాదించు దేవుడిని చూడాలంటే సత్యమైన కళ్ళజోడు కనిపిస్తాడు. చూడు, నువ్వు సత్యమైన కళ్ళజోడు సంపాదించు, అందులో చూడు దేవుడు కనపడతాడు. పిల్లరా కాబట్టి వెతకడానికి బయలుదేరాడు. చూడండి, నా ద్వితీయోపదేశకాండం 4:29 రాయబడింది. చూడండి, నన్ను ఆత్మతోను చదవండి. 4:29 ద్వితీయోపదేశకాండం 4:29 నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతుంది. ఎలా వెతకాలి? పూర్ణ హృదయంతో వెతకాలి, పూర్ణ ఆత్మతో వెతకాలి. వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆయన దేవుడు ప్రత్యక్షం అవుతాడు. మన దేవుడు చూసే దేవుడు ఏంటి? తర్వాత మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు ఏంటంట? దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు. సరే, నేను ఎలానే దేవుడు సొంతంగానే కూర్చున్నాను.
కూర్చొని ఏంటి మారు మనసు కూర్చున్నాను, తప్పులన్నీ ఒప్పుకున్నాను, మొత్తం ఒప్పుకున్నాను. ఏది ఒప్పుకున్నా నాకే దేవుడు కనపడకపోతే ఎవరు అన్నారు కదా, అక్కడ అంటారు వాళ్ళు, మా ప్రార్థనలు అన్నారు, దేవుడు కనపడకపోవటం ఏంటండి, అయ్యా మీ ప్రార్థన ఏంటి, మీకు కనపడతారన్నారు. ఎక్కడ కనపడతారమ్మా, మేము గుళ్ళో పోతాం, కొబ్బరికాయ కొడతాం, మళ్ళీ అక్కడే ఉంటాడు దేవుడు, మళ్ళీ ఎక్కడ పోతాడు విగ్రహం, మళ్ళీ అక్కడే పోతే అక్కడే ఉంటాడు, ఎక్కడే పోతారమ్మా, అక్కడే ఉంటాం, మళ్ళీ రేపు పోతాం, మళ్ళీ కొత్తాం అంటే నమ్మకమైన తర్వాత సరే ఏబు గానం 33:14 వచ్చినాడు, దేవుడు ఒక్కమారే పలుకును, రెండు మార్లు పలుకును, మనుషులు కనిపెట్టరు, మంచం మీద పునుకు పట్టు సమయమున గాఢ నిద్రలు నరులు గరిష్ఠులు కాకున్నట్టు దేవుడు మాట్లాడతాడు. దేవుడు చూసే దేవుడే కాదు, మాట్లాడే దేవుడు కూడా పిల్లరా. కాబట్టి ఆయన్ని వెతకడానికి బయలుదేరు అన్వేషించిన జ్ఞానుడు. వీళ్ళు ఏం చేశారు, దేని చూసి బయలుదేరారు, వీళ్ళు నక్షత్రాలు చూసి బయలుదేరారు. అంటే నక్షత్రాలు చూశారు, దాన్ని ఏమంటారంటే అనుసరించడం అనొచ్చు. ఏమంటారు, అనుసరించడం అంటారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 5:29 చదవండి. నీ దేవుడైనా వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అనుసరించే మనస్సు వారికి ఉంటే చాలు. నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే మనస్సు వారికి ఉంటే చాలు. సామెత గ్రంథం 8:32 చదువును. అనుదినము నా ద్వారబంధ వద్ద కాచుకొని నా ఉపదేశమైన వారు. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించువారు ధన్యులు, నా మార్గమును అనుసరించువారు ధన్యులు, నా మార్గం అనుసరించువారు ధన్యులు. ధన్యుడు. ద్వితీయోపదేశకాండం 10:12 చదవండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించుట మాట తప్పని దేవుడని నిన్ను ఎవడుతున్నాడు, మరి ఏమి అడుగుతున్నాడు చూడుము. ఏమడుతున్నాడు నిన్ను? నా కట్టడలు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకోమంటున్నాడు. కానీ ఈ జ్ఞానులు కూడా ఒక్కొక్కప్పుడు ఏమవుతారంటే బుద్ధిలు అయిపోతారు. ఏంటి ఏమైపోతారు? బుద్ధిలు అయిపోతారు. చూడండి పిల్లరా, నక్షత్రాలను అనుసరించారు. చాలా మంది కూడా అంతే. మొదట్లో అందరూ అనుసరించి నడుచుకుంటారు, తర్వాత రాను ఏం చేస్తారు, మార్గం తొలిగిపోతారు. కొంచెం ఏంటంటే ఇది ఏంటి కష్టం, ఇరుక్కు మార్గం. అంటే మత్తయి సువార్త 7:11 ఇరుకు ద్వారమైన ప్రవేశం, ఇరుకు మార్గం అయితే కావాలంటే నిలబడలేక తొట్టిల్లిపోతారు. కాబట్టి చూడండి, రోమరాసు పత్రిక 1:22 వారి అవివేకం అంధకారమైన జ్ఞానం అని చెప్పుకునే వారు బుద్ధి లేదు. వాళ్ళు ఏం చేశారు, జ్ఞానులు బాగానే ఉంది, ఎదగడానికి వచ్చారు, బాగానే ఉంది. ఎక్కడికి పోయారు? మనం పోయి సాధారణంలో పడ్డట్టు అయింది. ఎక్కడికి పోయారు? ఎవరి దగ్గరికి అయితే వెళ్ళకూడదు. ఎవరు? ఏ రోజు దగ్గరికి వెళ్ళకూడదు. వాడేంటి, వాడు నేనొక్కడే రాజుని, నాకంటే రాజు ఎవడు లేడు అని చెప్పి ఇచ్చేసేవాడు. వాడు ఒక్కడే ఏం చేస్తారు, వాడు మామూలుగా ఏ రోజు రాజు దగ్గరికి పోయారు. పోయి ఎవడుతున్నారు, యూదుల రాజు ఎక్కడున్నాడంటే ఒక్కసారి కలవడ పడిపోయాడు. ఏ రోజు అమ్మో ఇదేంటిరా, నేనేంటి రాజు ఉండగా ఇంకా రాజు అని చెప్పి కలవరపడి ఎక్కడున్నాడయా, ఎక్కడ తీస్తే ఎక్కడ పడతావు అని చెప్పి మాట్లాడి వాళ్ళతో ఏం చెప్పాడంటే అప్పటికా మాట్లాడి ఏమనంటే, బాబు మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ పుట్టాడు అనుకొని పూజించి రండి, నేను కూడా వెళ్ళి వచ్చి పూజిస్తానంట. పిల్లరా, అయితే వీళ్ళు ఏం చేశారు, వాడు ఏ రోజు రాజు అయితే జ్ఞానులు ఏం చేశారంటే మళ్ళీ బయటకు వచ్చారు కదా, నక్షత్రం కనపడింది. మళ్ళీ ఏం చేశారు, ఆ నక్షత్రాలు చూసి ఏం చేస్తారంట, 7వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి 10వ చదవండి. వారు ఆ నక్షత్రం చూసి అబ్బా ఏంటంట, అత్యానంద భరితులై. ఎందుకంటే అత్యానంద భరితులై
ఫిలిప్పీన్స్ పత్రిక 3:1 చదవండి. ఫిలిప్పీన్స్ పత్రిక 3:1 వచ్చిన తొందరగా. సహోదరులారా ఆనందించండి. ఎందుకంటే మనకి ఈ సంతోషం, ఈ ఆనందం ఓ టీవీ చూస్తే, ఓ సినిమా చూస్తే, ఓ నాటి చూస్తే, లేకపోతే కొంతమంది ఏంటంటే ఈ క్రిస్మస్ ఆధారం తీసుకొని క్రిస్మస్ అంటే అందరూ అంటారు క్రిస్మస్ ఓ మీరు కూడా చేసుకుంటారా? క్రిస్మస్ పండగ ఏ పండగ? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ కూడా కరెక్టేనమ్మా, నవ్వుతాయి. క్రిస్మస్ కరెక్ట్. చూడు 2వ అధ్యాయము. కుమారుడు పెట్టుకోలేదు కుమారుడు బుద్ధి పెట్టుకోండి లేని తండ్రి. కుమారుడు మనందరం బుద్ధి పెట్టుకోవాలి క్రిస్మస్ రోజు. కాబట్టి ఎందుకంటే క్రిస్మస్ కాదు, క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన. కాబట్టి ఏంటంటే వీడు అత్యానందపడుతున్నాడు. చూడండి ఆయన సన్నిధిలో ఏముంటుందట చూడండి, సంపూర్ణ సంతోషము, నిత్య సుఖము, సంపూర్ణ సంతోషం. కాబట్టి చూడండి ఫిలిప్పీన్స్ 4:4 చూడండి. ఎల్లప్పుడూ చెప్తున్నాను, మరలా చెప్తున్నాను. మనకేంటంటే ఆనందించండి ప్రభువు అంటే ఎల్లప్పుడూ ప్రభువు ఆనందించండి. అబక్కకు రాసిన గ్రంథం 3:17 చాలా పశువులు లేకపోయినా, అంజర్ చెట్టు పోయిపోయినా, ఒళ్ళేవ చెట్లు కాపుకు రాపోయినా, ఏంటి ఈ సంవత్సరం మిర్చి పడకపోయినా, ఏంటి పత్తి పండకపోయినా మళ్ళీ ప్రభువుని వదిలిపెట్టకూడదు. కాబట్టి ఏంటంటే మనకి ఏది లేకపోయినా సరే, చాలా పశువులు లేకపోయినా, గొర్రె దొడ్లో లేకపోయినా, అంజర్ చెట్టు పోయకపోయినా, కాపుకు రాకపోయినా యెహోవానందే ఆనందించాలి. వారి 4వ అధ్యాయం కీర్తన 7 రాయబడింది. వారి ధాన్య దాక్షసాల కంటే కూడా అత్యంత సంతోషించారు. కాబట్టి ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తారు? ఆనందించారు. ఎప్పుడు? నక్షత్రాన్ని చూసి. ఈ నక్షత్రం ఎక్కడికి వచ్చింది చూడండి. ఒక ఇంటి మీదకి వచ్చింది. ఇంటి మీదకి ఎక్కడికి వచ్చింది? చూడండి పుట్టిన ఏంటి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పక్కన తొట్లో పుట్టినన్నారు. కానీ చాలా మంది నాటికలు వేసేవాళ్ళే వేసే గొడవల కాపర్ని జ్ఞానుల్ని ఇద్దరు కలిపి ఒకసారి పెడతారు. కానీ ఈ జ్ఞానులు ఎన్ని ఏళ్ళు ఎత్తికారు తెలుసా? 2 సంవత్సరాలు ఎత్తికారు యేసు ప్రభు కోసం. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఎత్తికారు యేసు ప్రభు కోసం. పిల్లరా వచ్చి ఆ నక్షత్రాన్ని చూసి ఆ ఇంట్లోకి వచ్చారు. పిల్లరా ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఏం చేశారు? ఎవరెవరు చూశారు? మరియను, శిశువును, ఏసబు లేడా? అయ్యో ఏసబుని ఎక్కడ పంపించామా? ఏంటి పాపం. ఎందుకంటే ఇది మరీ అన్యాయం అండి ఏసబు లేకపోవడం. ఏంటి బైబిల్లో కూడా మనకి తర్వాత ఎక్కడా లేదు ఏసబుని గురించి. అయితే తల్లి అయిన మరియను ఏసబులు కాదు సరే శిశువుని చూసి వాళ్ళు ఏం చేస్తారు? సాగిలపడ్డం అంటే ఏం చేయాలి? సాగిలపడాలంటే మొట్టమొదట అంగీకరించాలి. ఏంటి? అంగీకరించిన జ్ఞానులు అంగీకరించాలి. చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించాలంటే చాలా కష్టం. మేము ఒకటి వేడు వచ్చారు రాలేదు. కానీ ఈయనేనా మాలామాది వాళ్ళు ఇంట్లో భోజనం చేసేది అందులో ఒక ఆయన. అవును నేనేం చెప్పి నేనే మాలామాది ఇంట్లో భోజనం చేసేది నేనే అని చెప్పి. తర్వాత మా బంధువులు ఒక ఆమె పెద్ద కోటీశ్వరులు. అయితే వాళ్ళు సరే వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి పోయి ఆమెకు ఆరోగ్య బాగాలంతా ప్రార్థన చేయడానికి పోతే ఆమెకి వాళ్ళు ప్రార్థన చేయడానికి పోతే అందుకని అయ్యో మీరు రేపటి నుంచి కానికి ఇవ్వండి ఎత్త కానీ రాబాకండి అయ్యా, ఎందుకంటే నేను చచ్చిపోతానంట ఎవరు రారట. ఏంటంటే ఆమె చచ్చిపోతే ఎవరు రారట. చచ్చిపోతే రాకపోతే ఎవరు చచ్చిపోతే ఏమైతే రాకపోతే. ఇదే ప్రశ్న మా నాన్నగారు అడిగింది ఒక ఆయన, ఒక పెద్ద మనిషి. ఏమండి మరి మీ అబ్బాయి మతం తీసుకున్నాడుగా, అందులోకి దిగిండుగా, ఎందులోకి దిగారు, అందులో దిగిండుగా, మతం తీసుకున్నాడుగా మీ అబ్బాయి. మరి మీరు ఒక్కడికే కదా, మరి మీరు చచ్చిపోతే మరి కర్మలు పెండాలు ఎవరు కడతారండి, ఎవరు వేస్తారండి అంటే మా నాన్నగారు నాతో అన్నారు. అంటే నాన్న మరి మీరేమన్నారు? అది చచ్చిపోయాక ఎవరైనా చేస్తే నేను చూసేనాను. అదేనా చచ్చిపోయిన తర్వాత కూడా వీరికి అప్పుడే మంది మరి అనమాట. సాగరపడి యేసు ప్రభుని సాగరపడటం అంటే చాలా కష్టం. అంగీకరించడం
చాలా కష్టం. అంగీకరించిన జ్ఞానుడు తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఆయన పూజించి పూజించి. ఏంటమ్మా? పూజించి. అర్థం చేసుకోండి. ఏంటంటే పూజించడం అంటే ఆరాధించడం. ఏంటమ్మా? పూజించడం అంటే ఆరాధించడం కదా. ఏంటంటే చూడండి, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆత్మ కలగటి దేవుడు యెహోవాను ఆత్మతోను సత్యముతో ఆరాధించు. దేవుడు ఆత్మ కాబట్టి నీ దేవుడే యెహోవాను ఆత్మతోను సత్యముతో ఆరాధింపవలెను. ఎట్లా ఆరాధిస్తున్నారు? మరి ఎట్లా ఆరాధిస్తున్నారు? చూడండి, మనసులో 7:5 ఎట్లా ఆరాధిస్తున్నారు? అందుకై వారితో ఇలాగ చెప్పెను. ఆ, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపడతారు కానీ వారి హృదయం నాకు దూరం ఉంటుంది. కొత్తగా ఏంటి పెదవులతో కనపడతారు, కొత్తగానే పెదాలతోటి ఏదో ఆదివారం వచ్చే నామక రావటం, ఏంటి నామకగా రావటం, మళ్ళీ సోమవారం ఆదివారం సోమవారం ఏంటి మళ్ళీ యథాప్రకారంగా ఉంటుంది. ఏంటంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్మి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం నమ్మి వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఏంటంటే అట్లా చాలా మంది ఏంటి అన్ని ఆచారాలు చేస్తారు. ఏంటి యేసు ప్రభు భక్తి అంటారు, అన్ని ఆచారాలు చేస్తారు. కాబట్టి ఏంటంటే